ఉంది. కొత్తగా తవ్వుతున్న ఈ పాలవాగు అనమాట. ఈ పాలవాగునేంటంటే ఎక్కడ కర్వింగ్స్ లేకుండా ఒక లెవెల్ వరకైతే ఎక్స్‌కవేషన్ చేస్తున్నారు. మీరిక్కడ చూస్తున్న చైనీస్ నంబర్ వచ్చేసి 0+100 నుండి 2+700 వరకనమాట. ఇక్కడ ఎక్స్‌కవేషన్ పనులు చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఒక లెవెల్ వరకు ఎక్స్‌కవేషన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా వస్తుంది. ఇది N4 రోడ్ అనమాట. ఈ N4 రోడ్డు దగ్గర ఒక భారీ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జ్ కింద నుండైతే ఈ పాలవాగు ఫ్లో అవుతూ వెళ్తుంది. ఈ పాలవాగు వచ్చేసి దాదాపు 8 మీటర్ల డెప్త్ వరకైతే దీని ఎక్స్‌కవేషన్ అయితే చేస్తున్నారు. అలాగే ఈ పాలవాగుకి సంబంధించిన బెడ్ విడ్త్ ఎంతుంటుందంటే, ఈ పెనుమాక దగ్గర నుండి మన అసెంబ్లీ వరకు ప్రెజెంట్ దాదాపు 8 మీటర్ల వరకు ఎక్స్‌కవేషన్ చేస్తున్నారు. ఆ 8 మీటర్లు ఎక్స్‌కవేషన్ చేసిన తర్వాత మీకు గ్రౌండ్ లెవెల్‌లో లోపల ఉండే బెడ్ విడ్త్ 25 మీటర్స్, అలాగే దాని పైన టాప్ విడ్త్ వచ్చేసి 65 మీటర్స్ వరకైతే ఉంటుంది. ఇక్కడే మనకి